వారు కాదు అంటాడు. కాబట్టి మనము జాగ్రత్త మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి దేవునికి మనం లోబడి ఉండాలి. మనం బలవంతులై ఉండాలి. విశ్వాసంలో అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన ఎదురు నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించాలి. ఎదిరిస్తారా? అపవాదిని ఎదిరిస్తారా? ఎదిరించరా? చెప్పండి. ఎదిరించాలి. యాకోబు 4:7-8 చెప్తున్నాడు. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మనం అపవాదిని ఎదిరించకుండా అపవాదికి మనం చోటిచ్చినాం అనుకోండి, ఏమవుతుంది? మన జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తాడు. మన పరుగు పందువులు మనం ఓడిపోతాం. మన పరుగు పందువులు మనం మరిసిపోతాం. కనుక మనం ఓడిపోకుండా వాడు ఓడబడటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాతానుడు. వాడు కుయుక్తిపరుడు. కనుక వాడిని మనం ఎదిరించాలి. మనం ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉండి దేవుడి ఎడల